మంత్రి అనగాని సత్యప్రసాద్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే అనగాని పార్టీలోకి దూకుతాడు అన్నారంటూ కూడా పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు 25 కోట్లు ఇచ్చేందుకు జగన్ వెనుకడుగు వేశారు. అనగానికి అదృష్టం ఉంది కాబట్టే నేడు మంత్రి అయ్యాడు అంటూ పేర్ని నాని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని అనగాని వాడుకోవాలి అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ పై అబద్ధాలు మాట్లాడొద్దంటూ పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. అనగానికి ఇక పేర్ని నాని ఒక సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ పేర్ని నాని వ్యాఖ్యల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కూడా అనగాని సత్యప్రసాద్ కొంత అంటే ప్రభుత్వంపై వైసీపీపై విమర్శలు చేసే విషయంలో కొంత దూకుడుగానే ఉన్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అటు అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వంపై అంటే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు కానీ, అదేవిధంగా పల్నాడులో జరిగినటువంటి అంశంలో కానీ కొంత అంటే జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం పైన సైకోతత్వం పోలేదన్నట్లుగా కూడా జగన్ బ్యాచ్ వ్యవహరిస్తోందంటూ కూడా అనగాని సత్యప్రసాద్ కామెంట్ చేశారు. నాయకుడికి ఏది నచ్చుతుందో వైసీపీ కార్యకర్తలు అదే చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారంటూ కూడా ఇటీవలి కాలంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి వైసీపీ కూడా కొంత ఘాటుగానే రియాక్ట్ అవుతూ వస్తుంది. అంటే మొత్తం కూడా ప్రభుత్వంలో కొంత అనగానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి, అలాగే ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కానీ లేదంటే మంత్రి నారా లోకేష్ తో కానీ కొంత సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే ఆయన కొంత ప్రాధాన్యత ఇస్తున్నారనే కామెంట్ కూడా ఇటు వైసీపీ సర్కిల్స్ లో వినపడుతున్నటువంటి మాట. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే కొంత జగన్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతీకారంగా కొంత పేర్ని నాని రియాక్ట్ కావడం జరిగింది. అప్పట్లో 25 కోట్లు ఇస్తే పార్టీ మారుతానన్నాడు, కానీ జగన్ ఇచ్చేందుకు వెనకడుగు వేశారంటూ కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా అంటే కొంత అప్పట్లో ఇప్పుడు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యారంటూ కూడా పేర్ని నాని కామెంట్ చేయడం జరిగింది. అంటే కొంత అంటే డబ్బులు కమ్ముడు పోయారా అనగాని సత్యప్రసాద్ అనే చర్చ కూడా ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. మరి పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ అనగాని సత్యప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది చూడండి. అంటే సాధారణంగా టీడీపీ కార్యకర్తలు మాత్రం అనగాని సత్యప్రసాద్ టీడీపీకి విధేయుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత అంటే ప్రియ శిష్యుడుగాను ఇట్లా కొంత చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఎల్లో మీడియా కానీ లేదంటే ఎవరికి కథనాలు రాసినప్పటికీ కూడా వీళ్ళు రియాక్ట్ కావటం లేదనే కామెంట్స్ కూడా మనం వింటూనే ఉంటాం. అందుకనే ఇలాంటి సమయంలోకి వచ్చినటువంటి ఈ కామెంట్స్ తో మరి అటు టీడీపీ నేతలు కానీ లేదంటే అనగాని సత్యప్రసాద్ కానీ ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అంటే నిజంగానే అంటే ఈయన నిబద్ధతను ప్రశ్నించే విధంగా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి డబ్బుల వ్యవహారం కాబట్టి కొంత దీన్ని గట్టిగానే స్పందించే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా పేర్ని నాని అనగాని మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ మనిషికైనా సమాజంలో 10 మంది మధ్య బతుకుతున్నటువంటి ఏ మనిషి అయినా దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తులు, మనుషులు వారికి తెలియని విషయాల్ని నేర్చుకుంటూ విజ్ఞతతో, విచక్షణతో వారి స్థాయిని ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో పెంపొందించుకుంటూ పోవడం అనేది మానవ నైజం. కానీ మనందరి దురదృష్టం, మన మంత్రి ఆటవిక సమాజంలోకి ఆయన పయనించడం అనేది మన కర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి సంస్కారహీనుడు మనకి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటాం. ఇటువంటి వాడిని ఏమనాలి? అనగాని గారు ఒక ఉన్మత్తుడు కాకపోతే ఏంటిది? ఒక ఉన్మత్త ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్మత్త మంత్రి కదా ఈయన. నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు.
సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు.